కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ను పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కొడంగల్ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు సురేష్ను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. లగచర్ల కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ కలెక్టర్పై దాడి తర్వాత పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. చివరికి సురేషే నిన్న స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. సురేష్ లొంగిపోవడంతో ఈ కేసు విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కీలక నేతలే వెనుకుండి ఈ దాడి చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో సురేష్ ఎవరి పేర్లను బయట పెడతారో అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, ఎగ్జాక్ట్లీ దాదాపు 8 రోజుల పాటు సురేష్ కోసం చాలా తీవ్రంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పోలీసుల కళ్ళు గప్పి ఎట్టకేలకి నిన్న కొడంగల్ కోర్టులో కూడా సురేష్ నిన్న ఆయన వ్యక్తిగతంగా కూడా లొంగిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లొంగిపోయిన తర్వాత 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఆయన్ని అనుమతించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో కలుపుకొని సురేష్ చేసినటువంటి కుట్రపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే దానితో పాటు ఇవాళ సురేష్ను దాదాపు 7 రోజుల పాటు కూడా కస్టడీ విచారణకు కావాలంటూ కూడా పోలీసులు కోర్టులో కూడా ఒక పిటిషన్ అంటూ వేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఆ పిటిషన్ వేశారు కాబట్టి ఒకవేళ అది అలో అయిన తర్వాత కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ ఎపిసోడ్ని వీరు ఎలా ప్లాన్ చేశారు, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, దాంతోపాటు ఈ భూసేకరణ విషయంలోనే వీళ్ళు ఎందుకంత వ్యతిరేకత అక్కడ గ్రామాల్లో కూడా సృష్టించారన్న దానిపైన బయటకు వస్తారనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇటు పట్నం నరేందర్ రెడ్డితో కలుపుకొని ఇన్నిసార్లు ఫోన్లు మాట్లాడమే కాకుండా దేని గురించి మాట్లాడారు, ఏం ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా కలెక్టర్ పైన కానీ కెడా చైర్మన్ పైన కానీ ఇతర సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పైన భారీ స్థాయిలో వీళ్ళందరూ కూడా కర్రలతోనూ రాళ్లతోనూ కొట్టారు కాబట్టి, వాళ్ళందరినీ కూడా గాయపరిచారు కాబట్టి అది పెద్ద కేసు. ఎందుకంటే ఏకంగా కలెక్టర్ పైన దాడి అంటే కూడా ఇది మామూలు విషయం కాదు. సో ఈ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి ఈ యొక్క అరెస్టులు కానీ రిమాండ్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా పట్నం నరేందర్ రెడ్డి దీంట్లో ఏవన్గా ఉన్నాడు ఒక కేసులో వచ్చి A3గా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఖచ్చితంగా కూడా పట్నం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే సురేష్ ఇవన్నీ చేశాడు కాబట్టి ఇన్ని రోజులు సురేష్ అనేది ఎక్కడున్నాడని ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో పోలీసులు వస్తున్నటువంటి సమాచారం తీసుకొని అతను ఎప్పటికప్పుడు జంప్ అయిపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు సురేష్ని మాత్రం కస్టడీకి అనుమతిస్తే మాత్రం ఈ పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి, దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డి సురేష్తో పాటు ఇంకా ఎవరెవరు వ్యక్తులు ఇన్వాల్వ్ చేశారు, దేనికోసం ఇన్వాల్వ్ చేశారు, దాంతోపాటు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వానిపైన నెగిటివ్నెస్ బాగా పెంచుకునేందుకు, దానితో పాటు ఈ రైతులంతా రెచ్చగొట్టి అధికారులను చంపే ప్రయత్నం చేశారంటూ కూడా చాలా క్లియర్గా కూడా పోలీసులు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన కుట్రలో భాగమైనటువంటి ప్రధాన నిందితుడు సురేష్ కాబట్టి సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా పోలీసులు భావిస్తున్నారు. సో దాని దగ్గరికి ఇప్పుడు ఎంక్వైరీ జరిగిపోతుంది. ఇంకా చాలా మంది కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సురేష్తో పాటు మరొక 4 కూడా ఏదైతే కొడంగల్ కోర్టులో కూడా లొంగిపోయారు. సో వారిని కూడా రిమాండ్కి తరలించారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సంగారెడ్డి జైలులో కూడా ఉంచినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవాళ 12 గంటలకి ఈ యొక్క కొడంగల్ కోర్టులో విచారణ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ కానీ అనుమతిస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ కీలకమైనటువంటి అంశాలు అనేది బయటపడతాయి. మరోవైపు హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి మాత్రం తన లోయర్ కోర్టులో ఇచ్చినటువంటి రిమాండ్ సంబంధించినటువంటి దీన్ని
కొట్టివేయాలంటే కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించారు కాబట్టి దానికి సంబంధించిన వాదనలు కూడా ఇవాళ జరగబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది కాబట్టి అది కూడా ఇవాళ విచారణకు రాబోతుంది. వీళ్ళిద్దరిని కానీ విచారణకి కానీ అనుమతిస్తే మాత్రం కోర్టు ఖచ్చితంగా ఎదురుబదురుగా వాళ్ళిద్దరిని నిలబెట్టి కూర్చోబెట్టి క్వశ్చన్ అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎట్లా చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత సురేష్ ఎక్కడికి పారిపోయాడు, పారిపోవడానికి సహకరించినటువంటి వారెవరు, ఎక్కడ ఇన్ని రోజులు ఉన్నాడు అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి కేటీఆర్ సురేష్తో మాట్లాడాడు ఏంటి అన్న దానిపై కూడా ఈ కస్టడీలో ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వీళ్ళందరూ పట్నం నరేందర్ రెడ్డి కానీ సురేష్ కానీ ఈ రాఘవేందర్ని ఎట్లా వీళ్ళు ట్రాప్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్ర ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. ఆల్రెడీ కులకరణకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు ఆయన డ్యూటీలో కూడా ఉన్నాడు. డ్యూటీలో ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కానీ తండావాసులతో కానీ ఆ రోజు దాడి చేసినటువంటి వ్యక్తులతో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు కాబట్టి ఎట్లా వీళ్ళు లాగారన్న దానిపై కూడా కూపి లాగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రాఘవేందర్కి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. సో అతన్ని ఈ కుట్రలో భాగం చేసి ఇప్పుడు అతన్ని బలి చేశారు. ఇప్పుడు అతను జైల్లో మగ్గుతున్నటువంటి నేపథ్యం పడుతుంది. సో చాలా మంది ఇప్పుడు రైతులందరూ కూడా జైల్లో పాలవడానికి కారణం బికాస్ ఆఫ్ సురేష్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ అనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా అనేక చర్చలు కూడా జరిగాయి. చర్చలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఆందోళనకి ప్రేరేపించి అధికారుల్ని అసాసినేషన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నించారంటే కూడా ఇప్పటికే పలు అభియోగాలు కూడా వీరిపైన నమోదు చేశారు కాబట్టి పోలీసులు. దాంతోపాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద దాదాపు చాలా వరకు కూడా సెక్షన్స్ ఏర్పడింది. అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ని యాడ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సురేష్ దొరకడం వల్ల ఈ కేసు మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సురేష్ ఇచ్చే స్టేట్మెంట్లో చాలా చాలా అత్యంత రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసేటువంటి అంశాలు కూడా ఉండవచ్చు. అయితే నిన్న సురేష్ని వైద్య పరీక్షలకి తీసుకెళ్ళినప్పుడు స్థానిక ఆసుపత్రిలో సురేష్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావాలని నిన్న అరెస్ట్ చేశారు, మీ ఏమంటారు ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వెంటనే అతన్ని ఎక్కడికి పారిపోయాడు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అతను ఫోన్లు పాడేశాడు. తర్వాత అతనికి పారిపోవడానికి సహకరించిన వ్యక్తులు కూడా ఇప్పుడు పట్టుకోవాలని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా విచారణ అనేది ముమ్మరం చేశారు. ఇంకా పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 1, 2, 3, 4 అంటే ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఇవన్నీ కూడా అంశాలు అనేది బయటకు వస్తారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ రానా.